అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏవీ గార్జియస్ కిచెన్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఏవీ గార్జియస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈరోజు ఈ వీడియోలో నిల్వ ఉండే టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ఈ టొమాటో చట్నీ కోసం నేను ఒక హాఫ్ కేజీ వరకు టొమాటోస్ని తీసుకున్నాను. ముందుగా వీటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. అస్సలు తడి ఉండకూడదు. తడి తగిలిందంటే పచ్చడి పాడవుతుంది కదా, అందుకే తడి లేకుండా చూసుకోవాలి. ఈ టొమాటోస్ని ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఉడికించుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ కేజీ టొమాటోస్ కొలత చెప్తున్నాను. మరి చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టొమాటోస్ని ఉడికిస్తాం కదా, కాబట్టి ఈ సైజులో కట్ చేసుకున్నా సరిపోతుంది. మిగతా టొమాటోస్ని అన్నీ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. ఈ టొమాటో పచ్చడి కోసం టొమాటోస్ని మరీ కాయల్లాగా తీసుకోకుండా కొంచెం రెడ్గా ఉంటాయి చూడండి, అలాంటి టొమాటోస్ని తీసుకోవాలి. దానివల్ల అందులో రసం బాగా ఉంటుంది కదా, చట్నీ కూడా టేస్టీగా ఉంటుంది. ఇలా టొమాటోస్ అన్నింటినీ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కడాయిని పెట్టుకొని మనము కట్ చేసుకున్నటువంటి టొమాటోస్ని ఇందులో వేయాలి. వీటితో పాటు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా ఇందులో వేసి ఉడికించుకోవాలి. ఈ టొమాటోస్ని వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా తడిలేని గరిటెను తీసుకొని మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. టొమాటోస్ బాగా ఉడికే వరకు ఇలానే కలుపుతూ ఉండాలి. టొమాటోస్ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఉడికిన టొమాటోస్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చేసుకుందాం. టొమాటోస్ చల్లారేలోపు మనము ఇలా ఒక 3 వెల్లుల్లి గడ్డలను ఒలిచి పొట్టు తీసి వీటిని రోట్లో అన్ని వెల్లుల్లి రెమ్మలను వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మిక్సీలో కావాలంటే వేసుకోవచ్చు. ఇలా రోట్లో దంచడం వల్ల కచ్చాపచ్చాగా వస్తుంది కదా, అది చట్నీలో వేయడం వల్ల మనం తినేటప్పుడు టేస్ట్ అనేది, వెల్లుల్లి టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. దానివల్ల చట్నీకి మరింత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు టొమాటోస్ పూర్తిగా చల్లారిపోయాయి. చల్లారిన టొమాటోస్ని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఉడికిన టొమాటోస్ని మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం తాలింపు కడాయిలో ఒక 2 స్పూన్ల వరకు నూనెను తీసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర మరియు 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసి తాలింపును పెట్టుకోవాలి. శనగపప్పు ఇలా కలర్ చేంజ్ కాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపును చల్లార్చుకోవాలి. హాఫ్ కేజీ టొమాటో పచ్చడి కోసం మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ తాగే గ్లాస్తో ఒక చిన్న గ్లాస్ వరకు కారం, అలాగే ఒక 3/4 కప్పు ఉప్పు. కారం మాత్రం నేను ఇక్కడ ఉప్పు కలియని కారం తీసుకున్నాను. ఒక పావు స్పూన్ వరకు ఆవపొడి, ఆవాలను దూరగా వేయించి పౌడర్ చేసుకోవాలి. పావు స్పూన్ వరకు మెంతి పొడి, అలాగే వెల్లుల్లిని దంచి పెట్టుకున్నాం కదా, ఆ వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. మీరు కావాలంటే మిక్సీలో కూడా పేస్ట్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్ల వరకు ఇందులో ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ని వేసిన తర్వాత చేయితో బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం, ఆవపొడి, మెంతి పొడి, అలాగే వెల్లుల్లి అంతా బాగా కలిసేలాగా చేయితో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ మిక్స్ చేసుకున్న తర్వాత మనము మిక్సీలో టొమాటోస్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టొమాటో పేస్ట్ని కూడా ఇందులో వేయాలి. వేసి ఒకసారి అంతా బాగా చేయితో మిక్స్ చేసుకోవాలి. చూడండి టమాటా పచ్చడి ఎంత బాగా కనిపిస్తుందో. హాఫ్ కేజీ టొమాటోస్కి ఉప్పు, కారం కొలత అనేది ఇది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం చల్లారబెట్టుకున్న తాలింపును ఈ టొమాటో పచ్చడిలో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు 1 స్పూన్తో అంతా మిక్స్ చేసుకోవాలి. మన టేస్టీ టమాటో నిల్వ పచ్చడి సిద్ధమైంది. నేను ఇక్కడ హాఫ్ కేజీ టొమాటోస్కి కొలత చెప్పాను కదా, మీరు ఇదే కొలతతో కేజీ కూడా పెట్టుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తడి తగలకుండా చూసుకున్నట్లయితే ఈ పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు.